హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ జిలేబీ. ఇన్స్టెంట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో అవైలబుల్గా ఉన్న థింగ్స్తోనే ఈ జిలేబీలని ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టెంట్గా చేసే ఈ జిలేబీలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ టేస్టీ జిలేబీలని లేట్ చేయకుండా, వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. సో ఇప్పుడు ఈ జిలేబీ ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు మైదా ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేశాను. అలాగే దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర గీ అవైలబుల్గా ఉంటే గీని మాత్రమే యూస్ చేయండి, వేరే ఏది కూడా యూస్ చేయకండి. జిలేబీ టేస్టీగా రాదు. మ్యాక్సిమం గీని యాడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే దీనిలోకి ఎల్లో ఫుడ్ కలర్ని, అలాగే పుల్లటి మజ్జిగని యాడ్ చేసుకుంటూ ఇలా లూజ్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేతితో ఇలా మిక్స్ చేసుకోవటం వలన మనకి ఈ బ్యాటర్ అనేది ఇలా పఫీగా వస్తుంది. అప్పుడు మనకి జిలేబీలు గుల్లగా పైన అంతా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకునేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మైదాని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకొని 1 కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత 2 ఇలాచీని కట్ చేసుకొని ఈ షుగర్ లిక్విడ్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫుడ్ కలర్స్ ఏవి అవైలబుల్గా ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, అంటే ఆరెంజ్, ఎల్లో ఏదైనా సరే. లేదు మీకు వద్దు అని అనిపిస్తే స్కిప్ చేయొచ్చు. కాకపోతే మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి షాప్లో ఉన్న టైప్లో రావాలి అంటే ఫుడ్ కలర్ని వేయాల్సిందే. సో మనకి పాకం అనేది కొంచెం థిక్గా ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ ఉంది కదా, దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను. నార్మల్ ఒక కవర్ని అయితే తీసుకున్నాను. సో ఆ కవర్లోకి నేను ఈ పిండిని అయితే వేసేసుకుంటున్నాను. సో కవర్ని ఒక కార్నర్ వైపు మొత్తం ఫోల్డ్ చేసుకొని ఒక కార్నర్ వైపు చిన్న హోల్ని అయితే చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇలా అన్నమాట. ఇలా చిన్న హోల్ని కట్ చేసుకుని మనం జిలేబీల్ని మీడియం హీట్ చేసుకున్న ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎప్పుడు మీడియం హీట్లోనే ఉంచుకోవాలి జిలేబీల్ని ప్రిపేర్ చేసేటప్పుడు. హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా మాడిపోతాయి, మనకి గుల్లగా రావన్నమాట. సో మీడియం హీట్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి గట్టిగా అయిన తర్వాతే వీటిని తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి. సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో వీటిని పక్కకు తీసేసుకొని పాకంలోకి వేసేసుకొని ఇలా అటు ఇటు తిప్పుతూ పాకంని వీటికి పట్టించుకోవాలన్నమాట. ఇలా 15 to 20 సెకండ్స్ వరకు ఇలా చేయాలి. ఇలా చేస్తే పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ జిలేబీలు, మనకి జ్యూసీగా రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకొని 10 సెకండ్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే నేను మిగిలిన జిలేబీలను కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో 10 సెకండ్స్ తర్వాత మీరు చూడండి జిలేబీలు ఎంత జ్యూసీగా రెడీ అయిపోయాయో. చాలా సింపుల్ అండ్ తక్కువ టైంలోనే ఇవి రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జిలేబీలు అన్నింటినీ కూడా చిన్న చిన్నగా తయారు చేశాను. ఎందుకు అంటే నేను చిన్న పెనంలో ఆయిల్ వేసుకున్నాను. సో మీ దగ్గర వెడల్పుగా ఉన్న పెనం ఉంటే సో అలాంటి దానిలో చేయటానికి ట్రై చేయండి. సో అప్పుడు మనం జిలేబీలు అన్నీ కూడా పెద్ద పెద్దగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో జిలేబీలు అయితే చూసారా ఎంత జ్యూసీగా, పైన అంత క్రిస్పీగా, చూడ్డానికైతే సూపర్గా ఉన్నాయి కదా, నోరు ఊరిపోతుంది. సో లేట్ చేయకుండా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా ఒక్కసారి కొరికితే అవి ముక్కలైపోతున్నాయి, అంత క్రిస్పీగా. అచ్చం మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే ఉన్నాయి ఈ జిలేబీలు.
ఇంకా మా పిల్లలు కూడా ఈ స్వీట్‌ని టేస్ట్ చేయటానికి వెయిట్ చేస్తున్నారు. లేట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేయాలి. సో చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో మైదా, ఫుడ్ కలర్ అండ్ బేకింగ్ సోడా ఉంటే 3 ఇంగ్రీడియంట్స్‌తో మనం ఈ జిలేబీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.